హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ద కెటిల్ స్టోరీస్. సో ఈరోజైతే నేను నా ఈ చిన్ని కెటిల్ యూజ్ చేసుకుని బెండకాయ టమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకున్నానో మీ అందరికీ ఈ లాంగ్ వీడియో ద్వారా చూపించబోతున్నాను. సో ముందుగా మనకి బెండకాయ టమాటో చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. సో బెండకాయ, ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి, అలానే ఒక 2 టమాటో, జీలకర్ర, అలానే శనగపప్పు, తగినంత ఉప్పు, కారం మరియు 2 టమాటోలు, కొత్తిమీర, తగినంత ఆయిల్. అంతే అండి. మీరు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటారో దాన్ని బేస్ చేసుకుని మీరు ఎప్పుడు ఇంగ్రీడియంట్స్ని చూస్ చేసుకోవాలండి. అంతే, అప్పుడు ఏ రెసిపీ అయినా చాలా టేస్టీగా ఖచ్చితంగా వస్తుందండి. సో నేనైతే ఇక్కడ కొంచెం బెండకాయ తీసుకున్నాను. సో నేను ప్రిపేర్ చేసుకునేది గ్రేవీ కర్రీ కాబట్టి నేను ఒక బిగ్ సైజ్ ఆనియన్లో హాఫ్ ఆఫ్ ద ఆనియన్ మాత్రమే తీసుకున్నాను. నేను ఫుల్ ఆనియన్ అయితే తీసుకోలేదు. సో ఇవన్నీ ముందుగా నేను మంచిగా కడిగి వాష్ చేసి పెట్టుకున్నాను. సో చూపిస్తున్న విధంగా ఆనియన్, పచ్చిమిర్చి, బెండకాయ, టమాటో అండ్ కొత్తిమీర మంచిగా వాష్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఆనియన్ మరీ అంత సన్నగా కాదు, మరీ అంత పెద్దగా కాదు, మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. అలానే మీరు చూస్తున్నట్టయితే నేను టమాటోని చాలా చిన్నగా కట్ చేసుకున్నానండి. నేను ఎందుకు చిన్నగా కట్ చేసుకున్నానో నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఇక్కడ బెండకాయలు కూడా మనం జనరల్లీ బెండకాయలు పులుసులో అలానే ఫ్రైకి అయితే మనం చాలా సన్నగా కట్ చేసి పెట్టుకుంటాం. పులుసులోకి అయితే మీడియం 3/4 సైజ్ అలా కట్ చేసి పెట్టుకుంటాం. కానీ ఇక్కడ మనం గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి మరీ మీడియం కాదు, మరీ చిన్నవి సన్నగా కాకుండా ఇలా కట్ చేసుకుంటే అయితే ఈ కర్రీలోకి బాగుంటుందండి. యాక్చువల్లీ ఈ కర్రీ నాకు ఒక అక్క నేర్పించారు. అప్పటి నుంచి ఈ కర్రీ అసలు నాకు ఫేవరెట్ అయిపోయింది. మోరోవర్ ఈ కర్రీ మనం చాలా ఈజీ వేలో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా నేను ఈ చిన్ని కెటిల్ అయితే తీసుకుని ముందుగా కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర అండ్ శనగపప్పు కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను 2 ఐటమ్స్ మిస్ చేశానండి ఈ తాలింపులో. అవేంటంటే ఆవాలు అండ్ వెల్లుల్లిపాయ. ఆవాలు, వెల్లుల్లి కూడా యాడ్ చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వెల్లుల్లి, ఆవాలు టేస్ట్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తాయి అన్నమాట. బట్ నేను మర్చిపోయాను యాక్చువల్లీ. ఇలా చేసుకున్నా కూడా చాలా బాగున్నాయి, అవి యాడ్ చేస్తే సరే చాలా బాగున్నాయి. సో మనకి తాలింపు లైక్ జీలకర్ర, శనగపప్పు బాగా వేగిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా బాగా వేసుకుని బాగా ఫ్రై అవ్వనిచ్చానండి. అంటే ఈ రెసిపీకి ఆనియన్ అనేది మరీ అంత ఫ్రై అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే మనం కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి అది కొంచెం బాయిలింగ్ పాయింట్లో కొంచెం బాగానే కుక్ అయిపోతుంది. సో వన్స్ ఇవి బాగా వేగిన తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అనేవి కూడా నేను వేగిన ఆనియన్, పచ్చిమిర్చి అండ్ జీలకర్ర, శనగపప్పులు యాడ్ చేసేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకున్నాను. ఈ మిక్స్ చేసుకునే ప్రాసెస్లో ఏమవుతుందంటే బెండకాయ తినే జిగురు అంతా పోతుందన్నమాట. సో అప్పుడు మనకి లాస్ట్లో మనం కర్రీ తిన్నప్పుడు ఆ జిగురు అనేది ఉండదండి. అప్పుడు మనం హ్యాపీగా తినాలనిపిస్తుంది. ఇప్పుడు మనం బాగా ఫ్రై చేయలేదనుకో ఏమవుతుందంటే ఆ జిగురు, ఆ మాయిశ్చర్ అంతా ఉండిపోతుంది. చూసారు కదా, చూపిస్తున్న విధంగా బెండకాయకి అయితే జిగురు లేదు, జిగురు పోయింది. సో నేను ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని వదిలేసాను అనమాట. సో కొంచెం బాగా మగ్గుతాయి. సో నేను ఇక్కడ టమాటో అనేది చూసారు కదా చాలా చిన్నగా కట్ చేసుకున్నాను. ఎందుకు చిన్నగా కట్ చేసుకున్నానంటే మరి నేను స్టవ్తో గిన్నెలో పెట్టి అలా ఏం కుక్ చేయట్లేదు కదండి. కెటిల్లో కొన్ని అఫ్కోర్స్ కెటిల్ చూస్తే బాయిలింగ్, కానీ కెటిల్లో మన వెజ్జీస్ అనేవి కొన్ని వెజ్జీస్ అనేవి మంచిగా బాయిల్ అవ్వండి. అందుకే నేను ఎప్పుడు బాయిల్ అవ్వని ఐటమ్స్ ఇలా చిన్నగా కట్ చేసుకుని పెట్టుకుంటాను అన్నమాట. అప్పుడు ఏంటంటే ఇవి బాగా మగ్గుతాయి. సో అందుకని చెప్పి నేను టమాటోలు అంత చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. సో వన్స్ ఈ టమాటో, బెండకాయ అంతా బాగా మగ్గిపోయిన తర్వాత మనకి ఎంత మన రుచికి తగ్గట్టు అంటే మీకు ఎంత ఉప్పు, కారం కావాలో అది కూడా యాడ్ చేసేసుకోవాలి. చూపిస్తున్న విధంగా ఉప్పు, కారం కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేస్తాను అన్నమాట. వన్స్ ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఇవి మిక్స్ చేయగానే మనకి ఆటోమేటిక్గా సమ్ మాయిశ్చర్ అనేది యాడ్ అయిపోతుందండి. అప్పుడు ఆటోమేటిక్గా ఒక 1 సెకండ్, ఒక 5 to 10 సెకండ్స్ మనం బాగా కలిపినాక
ఇది బాగా మన ముక్కలకి లైక్ బెండకాయలకి బాగా ఈ ఉప్పు కారాలు అనేవి చాలా మంచిగా పడతాయి. అగైన్ పచ్చివాసన కూడా బాగా పోతుందన్నమాట. వన్స్ ఇది బాగా కలిపేసి పెట్టుకున్న తర్వాత మీకు ఎంత వాటర్ అయితే మీకు అనిపిస్తుంది కదండి మీరు కుక్ చేసుకున్నప్పుడు. నేనైతే ఒక చిన్న గ్లాస్లో నుంచి ఒక వాటర్ తీసుకుని వాటర్ అయితే యాడ్ చేసేసుకుని కొద్దిసేపు మగ్గిచ్చేసాను అనమాట. అంతే అండి. ఈ విధంగా ఫాలో అయిపోతే మనకి ఎంతో ఈజీగా బెండకాయ టమాటో కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, వాటర్ వేసిన తర్వాత మనం కొంచెం ఈ మిశ్రమాన్ని మనము బాయిలింగ్కి వదిలేయాలన్నమాట. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం చక్కగా దీన్ని లిడ్తో క్లోజ్ చేసుకుని బాయిలింగ్ పాయింట్లో కొద్దిసేపు వదిలేయాలండి. సో ఏమవుతుందంటే మనం లాస్ట్గా వాటర్ లేకుండా చూసుకోవాలి. లైక్ వాటర్ అంతా ఇంకిపోతుంది అనమాట మంచిగా. అంతే అండి, ఎంతో రుచికరమైన బెండకాయ టమాటో నా ఈ చిన్ని కెటిల్లో ప్రిపేర్ అయిపోయింది. టేస్ట్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. Thank you for watching my YouTube channel. Please do like and subscribe. Bye bye.